ఫ్రెండ్స్, ఈరోజు మీకు అందరికీ నేను ఏం చెప్తున్నానంటే, మనం పనసకాయని తీసుకుంటాం కదా. ఈ పనసకాయని ఏ విధంగా కట్ చేయాలి, దాన్ని ఎలా పట్టుకోవాలి, దానితో ఎలా మనం ఉపయోగించుకోవాలి, అసలు ఈ పనసకాయల ఉపయోగం ఏంటనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మనం తెచ్చిన పనసకాయ అది పండిందా లేదా, తినడానికి రెడీగా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ముందుగా ఏం చేయాలంటే, మనం చెట్టుకున్న కాయని ఇలా ఒత్తి చూడాలి. ఒత్తి చూస్తే అది కొంచెం మెత్తగా అనిపించింది అనుకోండి, అది పండింది, మనం తినడానికి రెడీగా ఉందని అర్థం చేసుకోవాలి. తర్వాత దాన్ని కట్ చేసిన తర్వాత దానిపైన మొన నుంచి పాలు కారుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఆ పాలు చేతికి అంటకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ చేతికి అందింది అనుకోండి, తొందరగా ఊడదు, మహా గమ్ము, అసలు ఊడదు అన్నట్టు. కాబట్టి జాగ్రత్తగా తీసుకుని వచ్చిన తర్వాత దాన్ని కడిగేసి అక్కడ నుంచి మనకు అది అంటకుండా దానికి ఏదైనా కట్ చేసుకొని లేదా పేపర్ పెట్టి తూడ్ చేసుకున్న తర్వాత పై విధంగా వీడియోలో చూపించిన విధంగా ఒక పేపర్ కానీ లేదా ప్లాస్టిక్ సంచి కానీ ఇంకా ఏదైనా కింద మరి పడకుండా అవి పెట్టేసుకొని ఒక చిన్న కప్పులో కొంత ఆయిల్ తీసుకొని, అంటే మంచి నూనె కానీ ఇంకా వేరే ఏదైనా తీసుకొని మన చేతిలోకి రాసుకోవాలి. ఎందుకంటే ఇది అంటిందనుకోండి వదలదు. కాబట్టి చేతులకి ఆయిల్ రాసుకొని, అలాగే కట్ చేసే కత్తికి కూడా మనం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని దాన్ని నెమ్మదిగా పైన వీడియోలో చూపించిన విధంగా మనం కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పైన ఈ పనసకాయతోనే ఎంత గట్టిగా ఉంటుంది అంటే తొందర రాదు. అది జాగ్రత్తగా కట్ చేసుకొని చేయాలి. ఒక అవసరమైతే ఇద్దరు ఉంటే ఒకరు పట్టుకుంటే ఇంకొకరు కట్ చేయాలి. చూసారా ఏ విధంగా కట్ చేస్తున్నారు? ఆ విధంగా కట్ చేసుకుంటా వెళ్ళాలి. కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇంకొక ఉపయోగం కూడా ఉంది. చాలామంది పనసకాయ ఏమనుకుంటారంటే, పనసకాయ తింటే మంచిగా ఉండదు ఏమంటారు, కానీ పనసకాయ అంత ఉపయోగాలు వేరే ఏ ఫ్రూట్లో లేవండి. మీరు ఏ వీడియోలో పెట్టి చూసుకున్నా, మంతెన సత్యనారాయణ గారు ఇంకా ఏ ఆయుర్వేదిక్ వీడియోలో పెట్టి చూసుకున్నా కూడా పనసకాయ యొక్క ఉపయోగాలు అందులో బాగా చెప్తారు మనకి. కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా పనసకాయని మనం కనీసం రోజుకి ఒక 3-4 తొనలైనా తినేటట్టు చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పనసకాయ గింజలు ఉన్నాయి కదా, ఈ పనసకాయ గింజల్ని శుభ్రంగా కడిగేసి వాటిని మనం ఉడకబెట్టి జనరల్గా మనం పప్పు ఎలా కూర చేసుకుంటామో ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఈ పనసకాయని జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎక్కడ దొరికినా వదిలిపెట్టబాకండి. చాలామంది పనసకాయ అంటే అదో రకమైన చూస్తారు, తప్పండి. పనసకాయ, పనస పండ్లు అంటే మనం ఎంత ఆరోగ్యం ఇస్తుంది అంటే పీచు పదార్థం కదా, చాలా ఉపయోగం ఉంటుంది దాంతో. కాబట్టి ఎవరు కూడా ఈ పనసకాయ నిర్లక్ష్యం చేయబాకండి. వీలైతే మన ఇంట్లో ఒక పనస చెట్టు దూరంగా, అంటే గోడకి దగ్గర పెట్టకుండా కొంచెం దూరంగా పనస చెట్టు పెంచడం నేర్చుకోండి. ప్రతి ఇంట్లో అండి కంపల్సరిగా మన ఆరోగ్యం కోసం ఏమి ఉండాలంటే నిమ్మ చెట్టు ఉండాలండి. ఎందుకంటే నిమ్మకాయలు మనకి సి విటమిన్, మనకి ఎంత ఎండలు కొట్టినా ఏమి ఇచ్చినా నిమ్మరసం ముందు, తర్వాత వేరే అయినా సరే నిమ్మ చెట్టు ఉండాలి. జామ చెట్టు, విటమిన్ సి. జాంకాయలు ఎంత పర్ఫెక్ట్ అండి, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా జాంకాయలు తింటే చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్లు కానీ తర్వాత ఇంకా వేరే ఉన్నా కూడా జాంకాయ తింటూ ఉంటారు, పచ్చి జాంకాయలు. మనకు కూడా ఎంత ఆరోగ్యం, పైగా మనం ఎంత ఇష్టంగా తినే పండు ఏంటంటే జాంకాయలు. జామ చెట్టు ఒకటి ఉండాలి, నిమ్మ చెట్టు ఉండాలి, ఇంకా పనస చెట్టు, వీలైతే పనస చెట్టు ఉండాలి. అరటి చెట్టు కూడా పెట్టుకోండి. కాకపోతే కొంతమంది అరటి చెట్టు వద్దు అని ఎందుకంటారంటే, అరటి చెట్టు పెట్టడం వల్ల ఏమైందంటే ఈ గాలి దుమ్ములు కానీ పెద్ద గాలులు కానీ వచ్చినప్పుడు అది ఇరిగి పడిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా ఎక్కువ మంది ఆ అరటి చెట్టుని మనం ప్రిఫర్ చేయడు. లేకపోతే అరటి చెట్టు ఉంటే దాని సపోర్టింగ్గా కర్రలు పెట్టుకోవడం లాంటివి కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం మన ఇంట్లో బయటికి వెళ్ళకుండా, మనం బయట మనది జనరల్గా మనం ఇవన్నీ మనకి ఈజీగా దొరికే చెట్లు నర్సరీకి వెళ్ళి మనం కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి, రకరకాలు ఉంటాయి చెట్లు. మంచి మంచి చెట్లు తెచ్చుకున్నా ఎండాకాలం వచ్చినా కూడా ఆ చెట్ల కింద మనం సేద తీరుకోవచ్చు. సో నీడ ఉంటుంది, మనకి ఆక్సిజన్ ఉంటుంది, మనం పీల్చే కార్బన్ డైఆక్సైడ్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పక్షులు కూడా ఉండడానికి కూడా ప్లేస్ ఉంటుంది. అన్ని విధాలా మంచిగా ఉండాలంటే సొంత ఇల్లున్న ప్రతి ఒక్కరు కూడా మనం చేయవలసిన పని ఏంటంటే మనకు ఉపయోగపడే చెట్లు పెంచండి, పండ్ల చెట్లని పెంచండి. మరి మామిడి చెట్టు, వేప చెట్టు లాంటివి కాకుండా, ఎందుకంటే అవి మంచివే కానీ అవి దూరంగా పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయి. కాబట్టి అది మనం ఇంట్లో పెంచుకోవడానికి అవకాశం ఉండదు. అది దూరంగా తోటలు ఎక్కడునో అవి పెరుగుతాయి కాబట్టి మనం వాటిని అక్కడ ఉంచుకుంటాము. కాబట్టి అందరూ కూడా ఈ పండ్లలో పనస పండు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.